వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఐఎన్టీయూసీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశం ఐఎన్టీవీ వైఎస్ ప్రెసిడెంట్ లింగాల జగన్నాథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్మికులు ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్మికులు ఎవరికీ భయపడవద్దని, కార్మిక కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని, డ్యూటీలో ఉన్న అధికారులు కూడా కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని, తగు చర్యలు తప్పకుండా తీసుకుంటామని కార్మికులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కన్నయ్య, ఎస్డి మహమ్మద్, కేఓసీ బ్రాంచ్ నుండి ఈ రాములు, హరిసింగ్, అన్వర్, కోటిరెడ్డి, బి రామారావు, కలవల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సురేష్, బి నాగేశ్వరరావు, కుమార్ సింగ్, సమ్మయ్య, ప్రేమ్ కుమార్ మరియు సింగరేణి కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరం కూడా ఒకే దగ్గర కలిసి ఎల్లుండి జరగాల్సినటువంటి ఎలక్షన్ లో ఏ విధంగా ముందుకు పోవాలి, మన బలాన్ని ఇంకా ఏ విధంగా పెంచుకోవాలనే కాన్సెప్ట్. మరి నాకు తెలిసి అందరికి మెసేజ్ పోయిందో లేదో నాకైతే తెలియదు. మనం అనుకునేదంటే కనీసం 200 మంది అనుకున్నాం వాస్తవంగా. సరే, మొత్తం కూడా ఉన్నటువంటి ఓటర్లు 600 మంది. ఈ 600 మందిలో మనం ఆల్రెడీ బలమైనటువంటి శక్తిగా సుమారు 300 వరకు పోయినట్టు సమాచారం. మన యొక్క కోరిక ఏంటంటే, ఇప్పుడే సోదరులు చెప్పినట్లు ఎవరికి వాళ్ళు మనమే అనుకుంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇప్పుడు పెద్దలు కనకయ్య గారిని ఏదైతే భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం మీ అందరి సహకారం పెట్టి, రేపు కూడా ఇదే బహుమతిని, ఈ యొక్క ఆనందాన్ని మనం కంటిన్యూ చేసుకోవాలి అంటే ఒకటే 27వ తారీఖు జరిగేటువంటి యూనియన్ ఎలక్షన్ లో కూడా అదే ఒరవడి మనం కొనసాగించినప్పుడు మాత్రమే కనకన్న గాని మనందరం కానీ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే కనకన్నను ఎంత భారీ మెజార్టీతో గెలిపించిన మనము, మన యూనియన్ మనం కూడా అదే మెజార్టీతో గెలిపించుకునే రీతిలో మనం అందరం కూడా సన్నద్ధం కావాలి. మరి ఆ విధంగా సన్నద్ధం కావాలి అంటే, ఎందుకంటే అందరం కూడా మనం చాలా తెలివైన వాళ్ళం, ఉద్యోగం చేస్తా ఉన్నాం కాబట్టి ఒక హోదాలో ఉన్న వాళ్ళం. మనందరం కూడా ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా చాలా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా సరే, వాళ్ళ సాయశక్తులు మేము ఫోన్ చేసాం, వాళ్ళ సంబంధించి అందరికి ఫోన్ చేసాం, వచ్చాం. కొంతమంది అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. ఇదే రిపీట్ కాకుండా కూడా ఉండాలని కోరుకుంటాను దయచేసి. ఎందుకంటే సీనన్న మన మీద చాలా ఊపి పెట్టుకున్నారు ఇల్లందు మీద. ఒక్కటే వారు రాత్రి కనకంతో చెప్పింది, కనకయ్య గారు మీరు ఏదైతే మెజార్టీ గెలిచారో మొత్తం ఉన్నటువంటి సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో కూడా అదే మెజార్టీ వచ్చినప్పుడే మీ ఫలితం గుర్తు వస్తుంది అని చెప్పేసి తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పటి వరకు వివిధ రంగాల్లో ఉండి కూడా కనకన్న ప్రేమ మీద మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక కుటుంబ సభ్యులు చేరాం. ఆ కుటుంబ సభ్యులు అందరం కూడా చైన్ సిస్టమ్ లాగా రేపు ఒక్కరోజే టైం మధ్యలో ఎల్లుండంటే పూర్తి దాదాపు పడావిడే ఉంటుంది. కాబట్టి మనందరం కోరుకోవాల్సింది ఒకటే, పొరపచ్చారం పోకుండా వాళ్ళేంటి వీళ్ళేంటి అనుకుంటా ఇద్దరిని కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఈ టైంలో మనకు లేదు. ఆల్రెడీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. మీకు తెలుసు పీబీసీ కేసు అనేది అంతర్గతంగా వాళ్ళ పోటీ ఏంటి అని చెప్పి ఏరే యూనియన్కి వెళ్ళి మరల్చే ప్రక్రియ ఉన్నప్పటికీ మన కార్మిక సోదరులు అంత పిచ్చోలేం కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. మనం అధికారంలో ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా కార్మికుల శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తి. కాబట్టి దానితో పాటు మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఆర్థికంగా, రెవెన్యూగా, అదేవిధంగా వ్యవసాయ శాఖ, 3 ఉన్నతమైనటువంటి శాఖలు మనకే ఉన్నాయి. మనందరం అనుకున్నది సాధించాలన్నా, భవిష్యత్తులో మన సింగరేణిని కాపాడుకోవాలన్నా, సింగరేణి గురించి తెలిసినటువంటి 3 మంత్రులు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మన యొక్క దమ్ము, ధైర్యం, మన యొక్క కమిట్మెంట్ చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చూపించిన తర్వాత ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏది కూడా చులకనగా కాకుండా, ఈజీగా కాకుండా ఈ 1-2 రోజుల్లో మనం బలమైనటువంటి శక్తిగా ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఇంకా చేరికలున్నా ఏదున్నా సరే వాటి కోసమే కాకుండా అంతర్గతంగా మనం ఒకరికొకరు పనిచేసుకొని భారీ మెజారిటీ తోటి గడియారం గుర్తు మీద ఓటేసి గెలిపించుకునేటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి.
మనందరూ తెలిసింది సుమారు సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగాల జరగాలనే సమయంలో మనం కూడా మొన్నటి వరకు సిపిఐ వాళ్ళు మనం కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. దానికి విరుద్ధంగా నిన్న సాయంత్రం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా విధంగా మన మంత్రి మనందరూ ఎక్కువ నాయకులు కార్మిక ఉన్నటువంటి కోల్పోతే మొత్తం కూడా ఆయన బాధ్యత తీసుకొని గెలిపించారు. ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి పరిస్థితి. లేకపోతే ఏదైతే కొత్తగా మనవటం సిపిఐ గెలిచింది అదే పద్ధతిలో మళ్ళా ఐఐటీసీకి ఇచ్చే పరిస్థితి. కానీ జిల్లా గారు ఖండించి లేదు సార్ తప్పకుండా తీసుకుంటాం ఒక నమ్మకం భరోసా పెట్టి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. మనం కూడా ఏఐటీసీ కాదని వచ్చే మనం కూడా ఒక భరోసాగా ఒక నమ్మకంగా ఒక ధైర్యంగా గెలవడానికి ప్రయత్నం చేసే బాధ్యత గెలవడానికి కాదు గెలవాలి. ఏదైతే ఉన్నటువంటి 600 మెంబర్స్ ఉన్నారో దాంట్లో కొంతమంది ఏం చెప్తారంటే చిన్న ఐఐటీసీ మొత్తం 200 మెంబర్స్ సీట్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తారు. దాని గురించి గమనించాలి. అంటే రాజమాది వాళ్ళు కనపడకుండా చేసే కార్యక్రమం బాగుంది. మనం కొంతమంది చేసుకుని గెలుస్తానికి ధైర్యం కూడా అది కూడా అవసరమే. ఇప్పుడు కార్మికులకి గెలుచుకుంట నమ్మకం కలిగితే బాధ్యత కూడా మనం తప్పకుండా ఆ కార్యక్రమం మన కార్యక్రమం చాలా చేస్తున్నారు. ఇక పోతే ఏదైతే 10 మందికో 15 మందికి ఒక బాధ్యత చేసి కార్మికులందరినీ కూడా కట్టడి అంటే ఆ ఓటు ఎక్కడ పోకుండా చూసే బాధ్యత అక్కడ వచ్చి జగన్ గారు కావచ్చు కోటి గారు కావచ్చు లేకపోతే ఇట్లా ఒక నిర్ణయం తీసుకోవడానికి మంచి ఉద్దేశంగా తీసుకుంటుంది. ఆ ఓటు పోకుండా 15 ఓట్ల ఒక్క సింగిల్ ఓటు కూడా పోవడానికి బాధ్యత ఆ బాధ్యత తప్పకుండా అది చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ 2 రోజులే చాలా మంది కూడా డ్యూటీకి పోతే నా ఉద్యోగం అంటే నా ఆలోచన బాధ్యత తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాధ్యత మాది. బయట కూడా ప్రభుత్వం ఉంది. మొన్న కూడా దాదాపు గతంలో కూడా జరిగిన ఎన్నికల్లో నేను కూడా కాంగ్రెస్ పార్టీ పిలిచి బీఆర్ఎస్ పోయి మీ అందరూ కూడా మార్చి బీఆర్ఎస్ పంపించినటువంటి పరిపాలన జరిగింది. తిరిగి మళ్ళా మీ అందరి కార్మికుల ఆశీర్వాదంతో మీ శ్రమతో భారతీయ ఇచ్చి నన్ను గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుకోవడం జరిగింది. అది కూడా మీ అందరి ఆశీర్వాదం నా ఒక మిగిలిన కాదు మీతో పాటు మీ ప్రచారం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కలిపే నా విజయానికి నాణ్యం భావిస్తున్నా. తప్పకుండా ఏది కూడా మీ అందరూ కూడా ఏదైతే తీసుకున్నటువంటి పట్టుదల ఒక బాధ్యత అయినటువంటి కార్యక్రమం చేసుకుంటే మన విజయానికి ముందు అయితే ఏంటి మొత్తం కిందికి చాప కింద ప్రయాణం చేయాల్సి తప్ప గమనించి ఎదురు దాడి చేసే కార్యక్రమం కూడా మనం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు శ్రద్ధతో బలంతో ఎలాంటి భయం లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఉంది కడిమేలో మీకు ఎవరు లేదు. వాళ్ళకి ఆ శక్తి కూడా లేదు. నేను అనుకుంటున్నాను మరి మీరే చెప్పాలి శక్తి కూడా లేదు వాళ్ళకి. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా యూనిట్గా ఈ 500 మందిని మనం సాధించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.